మేడారం జాతరకు లక్షల మంది భక్తులు వస్తున్నారు. జంపన్న వాగులో జలకల్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు జనం. తలనీలాలు సమర్పించి స్నానమాచరించి మేడారంలో గద్దెలను దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. జంపన్న వాగులో భారీ ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. అలాగే మేడారంలోని జంపన్న వాగు దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. పూర్తిగా జనజాతరగా మారింది. జంపన్న వాగు జనాలతో జనసంద్రం అయిపోయింది. పెద్ద ఎత్తున భక్తులు సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు వస్తున్నారు. మొదటగా జంపన్న వాగు వద్దే భక్తులంతా పుణ్య స్నానాలు ఆచరించి గద్దెల వద్దకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ జంపన్న వాగు ప్రాంతం పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఇసుకేస్తే రాలనంత జనాలు ఇక్కడ కనిపిస్తున్నారు. వచ్చేటువంటి భక్తులంతా ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తూ అమ్మవార్ల గద్దెలకు వెళ్తున్నారు. ప్రస్తుతం చాలా మంది భక్తులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మొబైల్ నుంచి వచ్చామండి. చాలా బాగుంది. మేము ఆల్రెడీ 13, 14 కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాం. కానీ వాళ్ళ అమ్మవారు వస్తారని, అందులో మా మ్యారేజ్ డే ఇవాళ, సో ఆ సందర్భంగానే మళ్ళీ వచ్చాము మేము. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ రావాలని ఎక్సైట్మెంట్ తో ఉంటున్నారు. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వరంగల్ జిల్లా. బాగుంది. మేము పోయినసారి వచ్చినాం, ఈసారి వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. మస్తు ఎంజాయ్ చేస్తారు అందరం. మేము 40 మంది దాకా వచ్చినాం. చాలా బాగున్నది. తల్లి దగ్గర నిన్న పిల్ల వచ్చింది, ఇలా తల్లి వచ్చింది. రేపు మొక్కులప్ప చెప్పుదామని ఉన్నాం. ఎప్పుడు వస్తుంటారా మీరు? ఎప్పటికి వస్తాం సార్. మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ టైం వస్తున్నాం సార్. కడప డిస్ట్రిక్ట్ మాది ఏపీ. ఫస్ట్ టైం రావడము, మా బంధువుల తరపున వచ్చినాము. చాలా బాగుంది. జాతర కూడా బాగా జరుగుతుంది. బాగా ఫెస్టివల్ అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేసిండారు. ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా బాగుంది. సమ్మక్క సారక్క జాతర అంటే చాలా ఇష్టం. ఇక మేము ఏం మొక్కుకున్నా కానీ మాకు జరుగుతుంది జంపన్న వాగులో. అందుకే మేము ఇక్కడికి ఎప్పటికి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. 2 yearsకి ఒకసారి వస్తూ ఉంటాం. భక్తు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసిల్లుతున్న సమ్మక్క సారక్క ప్రాంతమంతా జనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. నిన్న సారలమ్మ, జంపన్న, గోవిందరాజులు గద్దెపైకి వచ్చారు. ఇక ఇవాళ సారక్క గద్దెపైకి వస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులంతా ఆ అద్భుత ఘట్టాన్ని చూడబోతారు. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి ద్వారా అమ్మవారిని గిరిజన పంతులతో, పెద్ద మేళతాళాలతో అమ్మవారిని తీసుకొస్తా ఉంటారు. ఆ ఘట్టం ఇవాళ సాయంత్రం ఆవిష్కృతం కాబోతుంది. అధికారిక లాంఛనాలతో ఆ సమ్మక్కను గద్దె వద్దకు తీసుకొస్తారు. ఈ క్రమంలో భక్త జన సందోహంగా మారుతుంది. ఇటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు పరిసరాలను చూడవచ్చు. పూర్తిగా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఇవాళ సమ్మక్క కూడా గద్దెపైకి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక రేపు ఇద్దరు అమ్మవార్లు గద్దెపైకి ఉంటారు. అది శుక్రవారం కావడంతో మరింత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 1 కోటికి పైగా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. మరి 2 నుంచి 3 కోట్ల వరకు జనాలు భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక ఏర్పాట్ల విషయంలో కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు వైద్యపరంగా కావచ్చు, వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్నారని అధికార యంత్రాంగం పూర్తిగా దీనిపైన దృష్టి సారించింది. ఇప్పటికే గద్దెల వద్ద కూడా భారీగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో మొత్తానికైతే జంపన్న వాగు పూర్తిగా జనసంద్రమైనటువంటి పరిస్థితులను మనం ఇక్కడ చూడవచ్చు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.